ఓకే అహ్మద్. సో ఇక్కడ ఏంటంటే క్యాంటిలివర్ కాబట్టి టోటల్ మనకి ఏ సపోర్ట్ తీసుకుంటుంది? యా, ఒకటే సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 60 కిలో న్యూటన్స్. ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మనం ఎస్ఎఫ్డి బిఎండి ఎలా గీయాలంటే ఫస్ట్ మనము డయాగ్రామ్ తీసుకుందాం. డయాగ్రామ్ వచ్చేసి మనకి ఆ తర్వాత మన డయాగ్రామ్ గీసేటప్పుడు చేయొచ్చు. ఓకే, 10 కిలో న్యూటన్స్, 20 కిలో న్యూటన్స్, 30 కిలో న్యూటన్స్. ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏంటంటే రైట్ అప్ నెగిటివ్, రైట్ అప్ నెగిటివ్, అవునా కదా? ఇప్పుడు రైట్ డౌన్ ఏమవుద్ది? రైట్ డౌన్ ఏమవుద్ది నాకు? పాజిటివ్. ఇప్పుడు ఈ పక్క మనం కుడి సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి వస్తే మనకు రైట్ అప్ ఉందా, రైట్ డౌన్ ఉందా? రైట్ డౌన్ ఉంది. 30 డౌన్ అంటే పాజిటివ్ నెగిటివా? పాజిటివ్ పైకి వెళ్తుంది. సో 30 పైకి వస్తుంది అనమాట. ఆ ఫోర్స్ ఎంత ఉందో అంత పైకి వెళ్తుంది. రైట్ డౌన్ పాజిటివ్ కాబట్టి అట్లాగే వస్తుంది, అలాగే ఇటు వరకు వస్తుంది. ఇక్కడ రైట్ డౌన్ ఉందా, రైట్ అప్ ఉంది? ఇక్కడ 20 రైట్ డౌనా, రైట్ అప్పా? ఎస్, రైట్ డౌన్ కాబట్టి 20 ఇంకా పైకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 30, ఇది ఒక 20, మొత్తం 50కి వెళ్తుంది. ఓకే, మళ్ళా ఇటు వరకు వస్తుంది. 10 పైకి ఉంది. 10 పైకి ఉందంటే నా ఉద్దేశం లోడ్ కిందకు ఉంది కాబట్టి మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పైకి వస్తుంది. అంటే 50 + 10 60 ఇటు వరకు వస్తుంది. లాస్ట్లో ఆర్ఏ 60 కాబట్టి డౌన్ అయిపోద్ది. ఆర్ఏ 60 కాబట్టి డౌన్ అయిపోద్ది. సో ఓవరాల్గా మనకి ఓవరాల్ అంతే కలిపేసేయాలి. సో దాన్నే మనము షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇది ఎస్ఎఫ్డి అయితే మనం కంటిన్యూగా రన్ చేయొచ్చు. డయాగ్రామ్ ఎస్ఎఫ్డి అయితే కంటిన్యూగా మనం రన్ చేసుకోవచ్చు. అదే బెండింగ్ మూమెంట్ అంటే మనం పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పాయింట్ ఏ ఉంది, ఈ పాయింట్ సి ఇచ్చాడు, ఈ పాయింట్ డి ఇచ్చాడు, ఈ పాయింట్ బి ఇచ్చాడు, ఏబిసిడి ఇచ్చాడు కదా. ఇప్పుడు మనము లైక్ బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ మొమెంట్ అట్ డి దగ్గర ఎంత, మొమెంట్ అట్ డి దగ్గర ఎంత. ఓకే, సో డి దగ్గర మొమెంట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అహ్మద్. ఏంటంటే మొమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి. సో డి దగ్గరికి మనకి రైట్ సైడ్ నుంచి వస్తే ఏ ఫోర్స్ వల్ల వస్తుంది మొమెంట్? 30 × 2, 30 × 2, 30 × 2 ఎంత? 60. ఓకే, తర్వాత నువ్వు మొమెంట్ అట్ సి దగ్గరికి ఏ వస్తాయి మనకి? 2 వస్తాయి. ఒకటి 30 × 4. ఎందుకు? 30 ఇక్కడ ఉంది. సి నుంచి 30కి దూరం ఎంత? 4 కదా. 30 × 4 ప్లస్ 20 × 2 కూడా వస్తుంది కదా. ఎందుకంటే సి దగ్గరికి మనకి 30 వల్ల మొమెంట్ వస్తుంది, 20 వల్ల కూడా మొమెంట్ వస్తుంది. మనం రైట్ సైడ్ నుంచి వస్తున్నాం మనము. 30 × 4 ప్లస్ 20 × 2 అంటే 120 ప్లస్ 40 అంటే మొమెంట్ అట్ సి ఎంత? 160. సి దగ్గర ఎంత మొమెంట్ మనకి? 160. ఓకే, సి దగ్గర మొమెంట్ మనకి 160. అదేవిధంగా ఏ దగ్గర మొమెంట్ ఏమవుద్ది? 30 × 6. ఎందుకు? రైట్ సైడ్ నుంచి చూసుకుంటే 30 నుంచి 6 దూరంలో ఉంది కాబట్టి 30 × 6 ప్లస్ 20 × 4 ప్లస్ 10 ఎంత దూరంలో ఉంది? ఏకి 2 మీటర్స్ దూరంలో కదా. 10 వచ్చి ఏ నుంచి 2 మీటర్స్ దూరం. సో 10 × 2. సో అప్పుడు ఏమవుతుంది నాకు? 180 ప్లస్ 80 ప్లస్ 20, 36 are 180, 24 20 అంటే 280. సో ఓవరాల్గా మనకి మొమెంట్ అట్ ఏ వచ్చి మనకి 280 వచ్చింది, మొమెంట్ అట్ సి వచ్చి మనకి 160 వచ్చింది, మొమెంట్ అట్ డి వచ్చి మనకి 60 వచ్చింది. ఇప్పుడు ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీస్తాం చూడు అహ్మద్. ఏంటంటే ఫస్ట్ ఒక లైన్ గీసుకుంటామా మనము. ఇది బి పాయింట్, ఇది సి పాయింట్, డి పాయింట్, ఇది సి పాయింట్,
ఇది ఏ పాయింట్. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎలా గీసుకోవాలంటే, ఓకే, ఇప్పుడు బి దగ్గర మొమెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే బిఏ కొనాను ఉంది కదా, బి లాస్ట్లో ఉంది కాబట్టి బి దగ్గర మనకి మొమెంట్ ఏమి ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే డి దగ్గర ఎంత వచ్చింది మనకి 60, డి దగ్గర 60 కదా వచ్చింది, డి దగ్గర 60, కాబట్టి 60 దగ్గర ఒక పాయింట్ పెట్టుకో. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను నేను, ఇది మనకి ప్రొఫైల్ అంటే లైన్ వస్తుందా, కర్వ్ వస్తుందా, ఐ మీన్ లీనియర్ డయాగ్రామ్ వస్తుందా, లేకపోతే పారాబోలిక్ డయాగ్రామ్ వస్తుందా, కర్వ్ అనేది జాయినింగ్ కాదు అహ్మద్, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, చూపిస్తాను చూడు ఏ ప్రొఫైల్కి ఎటువంటి డయాగ్రామ్స్ వస్తాయి అనేది మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ రాసుకున్నాం కానీ డిజైను ఉండు చూపిస్తానులే, అది మళ్ళీ చూపిస్తానులే. ఇది ఇక్కడ మనం ఏంటంటే పాయింట్స్ డిస్కస్ చేసినప్పుడు దీని డిజైను మనము సో ఈ స్లైడ్ పెడుతున్నా చూడు అహ్మద్. సో ఈ స్లైడ్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే లోడ్ పాయింట్ లోడ్ అయితే ఎస్ఎఫ్డి, లోడ్ మనకి పాయింట్ లోడ్ అయితే ఎస్ఎఫ్డి అనేది మనకి కాన్స్టెంట్, రెక్టాంగిల్ అంటే కాన్స్టెంట్. బెండింగ్ మూమెంట్ మనకి లైన్ వస్తుంది, బెండింగ్ మూమెంట్ మనకి లీనియర్, ఇది వచ్చి లీనియర్ అంటారు. ఇక్కడ ఇచ్చాను చూడు నీకు ఆర్డర్ కూడా ఇచ్చా. పాయింట్ లోడ్ అయితే లోడ్ ఎస్ఎఫ్డి వచ్చి కాన్స్టెంట్ వస్తుంది, బిఎండి వచ్చి లీనియర్ వస్తుంది. ఓకే, అదే లోడ్ అయిన యూడిఎల్ అనుకో ఎస్ఎఫ్డి లీనియర్ అవుతుంది, అప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది పారాబోలిక్ వస్తుంది. ఈ విధంగా చూడు, ఇక్కడ లోడింగే యూడిఎల్, అప్పుడు ఎస్ఎఫ్డి నీకు లీనియర్ వస్తుంది ట్రయాంగులర్ షేప్లో, అప్పుడు బెండింగ్ మూమెంట్ పారాబోలిక్ వస్తుంది. అట్లా అంటే ఆర్డర్ నీకు పాయింట్ లోడ్ అయితే పాయింట్ లోడ్, తర్వాత కాన్స్టెంట్, తర్వాత లీనియర్, తర్వాత ఇంక లోడింగే కాన్స్టెంట్ అనుకో యూడిఎల్ అనుకో, అప్పుడు నీకు ఎస్ఎఫ్డి లీనియర్, బిఎండి పారాబోలిక్. ఒకవేళ నీకు లోడింగే లీనియర్ అనుకో ఎస్ఎఫ్డి పారాబోలిక్, బిఎండి క్యూబిక్ వస్తుంది అనమాట. అట్లా ఆర్డర్ గుర్తుపెట్టుకో అహ్మద్, ఒకే ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చాను చూడు, పాయింట్ లోడు గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ లోడు కాన్స్టెంట్, లీనియర్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ పారాబోలిక్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ క్యూబిక్. ఓకే, సో ఇదే ఆర్డర్ ఫాలో అవుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు మన లోడ్ పాయింట్ అయితే ఎస్ఎఫ్డి కాన్స్టెంట్ యూనిఫామ్, బిఎండి లీనియర్. ఒకవేళ లోడే యూనిఫామ్ లోడ్ అనుకో యూడిఎల్ అనుకో లోడే, అప్పుడు ఎస్ఎఫ్డి లీనియర్, బిఎండి పారాబోలిక్. ఇలా ఉంటుంది. లాస్ట్ థర్డ్ డయాగ్రామ్ ఇచ్చాను, థర్డ్ షేప్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది లోడింగ్. రియాలిటీలో అయితే మనకి ఒక పక్క ఎక్కువ లోడ్ వేసారు అనుకో, అంటే ఒక స్లాబ్లో ఒక పక్కే లోడింగ్ ఎక్కువ ఉంది, లైక్ ఒక ఫ్యాక్టరీలో లోడింగ్ అంతా కూడా ఒక చోట చేసిన అనుకో, అప్పుడు ఆ పక్క మనకు లోడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్పచ్చు మనం. ఓకే, ఏది ఇప్పుడు నేను చెప్పేది నీకు పాయింట్ లోడ్ కదా, లోడ్ పాయింట్ కదా ఉండేది, కాబట్టి ఎస్ఎఫ్డి నీకు రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. ఇక్కడ ఉందా చూడు థర్డ్ కేస్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడు, ఇక్కడ థర్డ్లో లీనియర్ ట్రయాంగిల్ షేప్, ఇలా లోడే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఓకే, సో అప్పుడు బెండింగ్ మూమెంట్ నీకు పారాబోలిక్ వస్తుంది. ఓకే రైట్, ఎస్ కరెక్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు దారికి వచ్చావు. ఓకే, బ్యాక్ టు మన క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక్క సెకండ్, మన దానికి వెళ్ళిపోదాం. ఇది మనకు సో ఇది మన క్వశ్చన్. ఓకేనా అహ్మద్? ఇప్పుడు చూడు, ఇప్పుడు మనకి ఎండి ఎంత వచ్చింది, 60 వచ్చింది, కాబట్టి ఇక్కడ 60 రాసుకుంటావు. ఎలా జాయిన్ చేస్తావు దీన్ని? స్ట్రైట్ లైన్తో జాయిన్ చేస్తావు. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్.
తర్వాత ఎంసీ ఎంత వచ్చింది మనకి తర్వాత మొమెంట్ అట్ సి ఎంత వచ్చింది నీకు 160 అంటే ఇక్కడ ఎక్కడో పెట్టుకుంటావు అప్రాక్సిమేట్గా పెట్టుకుంటాం. ఇది కూడా లైన్తో గీస్తాం. ఓకే, సో నాకు ఇక్కడ గీయడం కష్టం కాబట్టి పెన్ ట్యాబ్లెట్లో మీకు చెప్పలేను కానీ సో 280 కిందకి కదా, ఇంకా కిందకి, ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ కిందకి. ఏం కాదు ఇంకా కింద అంతే. ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. క్యాంటిలివర్కి బెండింగ్ మూమెంట్ ఎప్పుడూ నెగిటివే, నీకు చెప్పాను. ఎందుకంటే క్యాంటిలివర్ ఇలా ఉందనుకో, బీము ఇలా బెండ్ అవుతుంది, అంటే ఇట్లా సాడ్ ఫేస్ వస్తుంది, దాన్ని హాగింగ్ మూమెంట్ అంటాం. ఓకేనా? ఓకే, క్యాంటిలివర్కి మూమెంట్ డయాగ్రామ్ అంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా మనకి నెగిటివే వస్తుంది. ఓకే ఓకే, సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు పాయింట్ లోడే ఒకసారి నీకు డయాగ్రామ్ కొంచెం క్లియర్గా గీస్తాను. సో తర్వాత నువ్వు నాకు చెప్తే నేను గీస్తాను, ఎందుకంటే నీకు ఈ పాటకు వచ్చేసేయాలి. ఓకే, సో ఇది కూడా క్యాంటిలివరే. ఒకటి 3, ఒకటి 5, ఒకటి 6, ఇంకోటి ఏం లేదు. సో పాయింట్ అయితే ఇచ్చేసాడు, ఒకే ఒక రియాక్షన్ సపోర్ట్ ఫిక్స్డ్ బీమ్ కాబట్టి క్యాంటిలివర్ బీమ్ కాబట్టి ఒక ఎండ్ సపోర్ట్ ఫ్రీ, ఒక సపోర్ట్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ సపోర్ట్. సో ఇది 1 మీటరు, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్. సో కరెక్ట్, ఇది సి పాయింట్, ఇది డి పాయింట్, ఇది ఈ పాయింట్. సో ఫస్ట్ నాకు ఆర్ఏ ఎంత? వెరీ గుడ్. సో ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 14 కిలో న్యూటన్స్. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 14. ఇప్పుడు ఎస్ఎఫ్డి ఎలాగ వెళ్ళి చెప్పు. అవును, ఎందుకంటే మనకు డౌన్ ఉంది కదా సార్, మనకు అవును. సో ఫస్ట్ ఇది బి, ఇది ఏ. ఫస్ట్ నాకు బి దగ్గర ఎస్ఎఫ్డి అంటే షియర్ ఫోర్స్ ఉంటుందా ఉండదా బి దగ్గర? లేదు. వెరీ గుడ్. అక్కడ మనకు సపోర్ట్ ఏం లేదు కదా అహ్మద్. మనకి ఏంటంటే రైట్ అప్ నెగిటివ్, రైట్ డౌన్ పాజిటివ్, రైట్ అప్ నెగిటివ్, రైట్ డౌన్ పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ బి దగ్గర ఏమీ లేవు కదా, కాబట్టి అట్లే వచ్చేసాయి. యాడ్ వరకు ఈ వరకు వచ్చేసాయి, ఈ వరకు రా, ఈ వరకు రా. డౌనా అప్ప? ఈ దగ్గర డౌనా అప్ప? ఈ దగ్గర మనకు లోడ్ డౌనా అప్ప? లెస్ లోడ్, లోడ్ డౌన్ కాబట్టి మనకి రైట్ అప్ అయితే నెగిటివ్, రైట్ డౌన్ అయితే పాజిటివ్ కాబట్టి పాజిటివ్. ఎంతది? 6 వరకు పైకి వెళ్తుంది. మళ్ళీ అట్లే ఈ పక్క వస్తాయి, అది డౌనే. అది డౌనే కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది 6. సో ఏమవుతుంది? 6 + 5 11. మళ్ళీ అట్టేరా 11కి ఇంకో 3 యాడ్ అవుతుంది అంటే 14 అవుతుంది. అంతే. ఏ కాడ ఆర్ఏ అనేది నీకు 14 అప్వర్డ్ కాబట్టి 0 అయిపోతుంది. అంతే. ఓకే, సో పాజిటివ్, ఇది పాజిటివ్. ఎస్ఎఫ్డి వచ్చి ఇది. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ మనము ఒక్కొక్క పాయింట్ దగ్గర కనుక్కుందాం. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఫస్ట్ మొమెంట్ అట్ ఈ, మొమెంట్ అట్ బి అయితే ఏముండదు, ఎందుకంటే అసలు లాస్ట్ సపోర్ట్ కాబట్టి లాస్ట్ సపోర్ట్ దగ్గర మనకి క్యాంటిలివర్లో ఏముండదు. మొమెంట్ అట్ ఈ ఎంత వస్తుంది చెప్పు అహ్మద్? మొమెంట్ అట్ ఈ కూడా 0నే. ఎందుకు? ఈ తర్వాత కూడా మనకు లోడ్ ఏం లేదు, ఈ తర్వాత కూడా మనకు లోడ్ ఏం లేదు. ఓకే, మొమెంట్ అట్ డి ఎంత వస్తుంది చెప్పు? డి దగ్గర డి దగ్గర 5 ఉంది, బట్ డిస్టెన్స్ డి నుంచి ఏమైనా ఉందా? 5 అనేది లేదు. డి దగ్గర మనకి 6 వల్ల వస్తుంది, 6 × 1.
ఒక్క సెకండ్ చూడు అహ్మద్, ఒక సెకండ్ నేను చెప్పేది క్లారిటీగా ఉన్నాను. చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు నీకు డి పాయింట్ ఉంది ఇక్కడ, ఓకే, ఇప్పుడు నీకు డి పాయింట్ ఉంది ఇక్కడ. డి పాయింట్ నుంచి దూరంగా ఉండే ఫోర్స్ వల్ల నీకు మొమెంట్ వస్తుంది, కానీ డి పాయింట్ పైన నిల్చుకుంటే మొమెంట్ రాదు దానివల్ల. సో డి దగ్గర 5 ఉన్నా కూడా, డి అనే పాయింట్ పైన 5 ఉన్నా కూడా, డి అనే పాయింట్ పైన 5 ఉన్నా కూడా దానివల్ల మనకు మొమెంట్ రాదు. ఎందుకంటే మొమెంట్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కాబట్టి ఎంతో కొంత డిస్టెన్స్లో ఉండాలి ఫోర్స్ అనేది ఎంతో కొంత డిస్టెన్స్లో ఉండాలి. ఇప్పుడు డి నుంచి డిస్టెన్స్లో ఉండేది ఇది ఒకటే కదా, రైట్ సైడ్ చూసుకుంటే, రైట్ సైడ్ నుంచి చూసుకుంటే డి నుంచి కొంచెం దూరంగా ఉండేది ఇది ఒకటే, 6 ఒకటే, కాబట్టి 6 ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సి దగ్గర కనుక్కో. సి దగ్గర ఏమవుద్ది? 5 ఇంటూ 1 కరెక్ట్, ప్లస్ 6 ఇంటూ 2, ఎందుకంటే 6 కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి. 6 ఏమో 2 మీటర్ దూరంలో ఉంది, 5 ఏమో 1 మీటర్ దూరం ఉంది, కాబట్టి 6 ఇంటూ 2 12 ప్లస్ 5 ఇంటూ 1 5. సో 12 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 17. 12 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ అదేవిధంగా ఏ దగ్గర కనుక్కో. ఏ దగ్గర కనుక్కో. ఫస్ట్ వెనక నుంచి రా, లాస్ట్ నుంచి రా, లేదు అహ్మద్, లాస్ట్ నుంచి రా. 6 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1. సో 6 3s are 18 ప్లస్ 5 2s are 10 ప్లస్ 3 1s are 3, అంటే 18 ప్లస్ 10 28, 28 ప్లస్ 3 31. ఓకే, సో ఇప్పుడు మొమెంట్ డయాగ్రామ్ గీద్దాం. సో ఇక్కడ మనకి పాయింట్ లోడ్ ఉందా, ఎస్ఎఫ్డి యూడిఎల్ లోడ్ ఉందా? పాయింట్ లోడే, అవును పాయింట్ లోడ్, కాబట్టి మనకు బెండింగ్ ఉండడానికి స్ట్రైట్ లైన్స్ వస్తాయి, అంటే లీనియర్ డయాగ్రామే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ బి దగ్గర 0, బి దగ్గర 0, ఈ దగ్గర కూడా 0. ఓకే, బి దగ్గర 0, ఈ దగ్గర 0. నెక్స్ట్ డి దగ్గర మాత్రం ఎంత వస్తుంది? 6 వస్తుంది. డి దగ్గర ఎంత వస్తుంది మనకి? 6. ఓకే, డి దగ్గర మనకి 6. తర్వాత సి దగ్గర ఎంత వస్తుంది మనకి? 17. అది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం డ్యూటీ అహ్మద్. 17 ఇంకా కిందికి వెళ్తుంది. ఏ దగ్గర 31, అంటే ఇంకా కిందకి వెళ్ళి ఎక్కడికి వస్తుంది 31. సో ఇదంతా కూడా మనకి నెగిటివ్, అంతే. ఇదంతా నెగిటివ్. క్యాంటిలివర్ ఆల్వేస్ కరెక్ట్. ఓకే, యా, ఓకే అహ్మద్. ఓకే, సో ఒక్క సెకండ్ నువ్వు అట్టే నెక్స్ట్ క్వశ్చన్ నీకు పెడతాను, చెయ్యి.